వీరమల్లు కథ ముగిసిపోయింది. ఓజీ ప్రచారం స్టార్ట్ అయిపోయింది. ఇక ఫైర్ స్టోమ్ అనే ఒక సాంగ్ గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు ఓజీ టీం నుంచి. అయితే మొన్నటి వరకు కూడా హరిహర వీరమల్లు గురించి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేశారు. ఎందుకంటే ఆ ఒక్క సినిమా 5 సంవత్సరాలుగా దాని గురించి వెయిట్ చేశారు. అందుకు తోడు చాలాసార్లు పోస్ట్పోన్ అయింది. ఒక 12, 13 సార్లు కూడా సినిమాని పోస్ట్పోన్ చేస్తున్నామని చెప్పేసి టీం వాళ్ళు చెప్పేసరికి ఇంకా ఫ్యాన్స్ అందరూ కూడా విపరీతంగా డిసప్పాయింట్ అయిపోయారు. ఇంకా ఆఖరికి ఆ ఒక డిసప్పాయింట్మెంట్ అంతా కూడా ఒక ట్రైలర్తోని పోయింది. విపరీతంగా అంటే ఆ ఒక ట్రైలర్కి వచ్చినటువంటి వ్యూస్ పరంగా చూసుకుంటే ఉంటే 24 అవర్స్లో పుష్ప 2 యొక్క రికార్డ్ని కూడా బద్దలు కొట్టిందనమాట. ఇంకా ఆ తర్వాత సినిమా మీద మంచి బజ్ రావడం, అందరూ కూడా ఇంకా సినిమా కూడా ఖచ్చితంగా ఒక లెవెల్లో హిట్ అవుతుందని అనుకున్నారు. కాకపోతే ఇంకా ఫ్యాన్స్ అందరూ కూడా పెట్టుకున్న ఆశలన్నీ కూడా అడియాసలు అయిపోయాయి. ఇంకా ఆల్మోస్ట్ హరిహర వీరమల్లు యొక్క కథ ముగిసిపోయింది, అయిపోయింది అంతా అని కూడా ఒక ఫిక్స్ అయితే అయిపోయారు. ఇంకా అయిపోయిందిలే. ఓజీ సినిమా గురించి అయితే అందరూ ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రచారం కూడా స్టార్ట్ అయిపోయింది. అయితే ఈ సినిమా నుంచి ఇప్పుడు ఒక ఫైర్ స్టోమ్ అనే ఒక పవర్ఫుల్ సాంగ్ అనేది రాబోతుంది. అది కూడా రేపే దీని గురించి అప్డేట్ ఇస్తామని కూడా టీం వాళ్ళు చెప్పారు. అండ్ దానికి తోడు ఈ సాంగ్ ఎవరు పాడారు అంటే హీరో శంభు గారి ఈ పాట పాడినట్టు కూడా తెలుస్తుంది. తమన్ గారు అయితే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్యూన్ కూడా దీనికి అందించినట్లు, ఆయన కొట్టిన కొట్టుడికి ఇంకా ఖచ్చితంగా ట్రైలర్ హరిహర వీరమల్ ట్రైలర్ ఏ విధంగా రికార్డులు తిరగరాసిందో ఇక్కడ తమన్ గారు కొట్టినటువంటి ఆ ఒక కొట్టుడికి ఈ ఒక ఫైర్ స్టోమ్ సాంగ్ అనేది కూడా అదే విధంగా రికార్డ్స్ బద్దలు కొడుతుంది యూట్యూబ్లో అని చెప్పేసి కూడా ఇప్పుడు సినిమా టీం వాళ్ళే అఫీషియల్గా చెప్పారు. ఇంకా ఫ్యాన్స్ అనే వాళ్ళు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఏ విధంగా ఉంటారో, ఎంత క్రేజీగా ఉంటారో మనందరికీ కూడా తెలిసిందే. అండ్ ఎంతమంది స్టార్ హీరోలు వచ్చినప్పటికీ కూడా, స్టార్ హీరోలు ఎంతమంది అయినా రాని, ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఫ్యాన్స్ అనే వాళ్ళు ఇంకా వాళ్ళు ఫిక్స్ అన్నమాట. ఇంకా పెరుగుతూనే ఉంటారు తప్ప అసలు తగ్గరు. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాన్స్ ఉంటారు. ఈయనకు అందరూ కూడా ఫ్యాన్స్ ఉంటాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి భక్తులు అని చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా వాళ్ళందరూ అయితే అండ్ అంటే ఎన్ని సినిమాలు ఉండని, అది ఓజీ కావచ్చు, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, ఎన్ని సినిమాలైనా ఉండని, ఒక ఓజీ కోసమే మేము వెయిట్ చేస్తున్నామని చెప్పేసి స్టార్టింగ్ నుంచి కూడా జస్ట్ టైటిల్ చెప్పినప్పటి నుంచే ఈ సినిమాకి విపరీతమైనటువంటి బజ్ ఏర్పడింది. పవన్ కళ్యాణ్ గారు ఒక పొలిటికల్ మీటింగ్కి వెళ్ళినా, సినిమా మీటింగ్కి వెళ్ళినా, అది ఏ సినిమా అయినా కానీ, ఏ పొలిటికల్ మీటింగ్ అయినా కానీ ఓజీ ఓజీ అని అరవడం అనేది అందరం కూడా విన్నాం. అంటే అంత మంచి బజ్ అనేది సినిమా క్రియేట్ అయ్యింది. సో దానికి తోడు ఖచ్చితంగా సినిమా అనేది అదే లెవెల్లో హిట్ అవుతుంది. ఒక గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో సినిమా తెరకెక్కుతుంది. అండ్ సుజిత్ గారి డైరెక్షన్లో మరి సినిమాలు ఏ విధంగా ఉంటే మనందరికీ కూడా తెలిసిందే. సో ఖచ్చితంగా పవర్ స్టార్ గారు అంటే హరిహర వీరమల్లు అయిపోయింది, ఇంకా అది ముగిసిపోయిందిలే, కానీ ఓజీ మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ డే కలెక్షన్స్ విపరీతంగా ఉండబోతున్నాయి. సో రేపు రాబోయే ఈ యొక్క అప్డేట్ సాంగ్ గురించి, ఫైర్ స్టోమ్ అనే ఈ సాంగ్ గురించి మాత్రం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. మరి టీం వాళ్ళు రేపు ఏ విధమైనటువంటి అప్డేట్ ఇస్తారు అండ్ సాంగే రిలీజ్ చేస్తారా అయితే అందరైతే వెయిట్ చేస్తున్నారు.